రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఎల్లుండి 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో భారీగా వర్షం కురిసింది. సిటీలోని ఓల్డ్ సిటీ, బషీరాబాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్, లక్డీ కపూల్, నాంపల్లి, బాగ్లింగంపల్లి, నారాయణగూడ, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతంలో వర్షం దంచుకొట్టింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రానికి భారీ వర్షాల సూచన ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు.